అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకొని ఒక దేవుడిగా కీర్తింపబడుతున్నాడంటే, గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి రాష్ట్ర ప్రజల హృదయాలను ఆకట్టుకునే విధంగా, వారి మనసుల్లో, వారి గుండెల్లో గూడు కట్టుకునే విధంగా పరిపాలన చేయలేదనే అంశాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫీజు రీంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, జలయజ్ఞం పథకం కానివ్వండి, మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత మహానేత రాజశేఖర రెడ్డి గారిది. ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాలకు మరి కృష్ణానది జలాల తీసుకురావడం ద్వారా ఈ ప్రాంత ప్రజల యొక్క కళ సాకారం చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారని సందర్భంగా తెలియజేసుకుంటూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటున్నారు. మరుపురాని మహానేత, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు కూడా అతను ప్రతిపక్షంగా ఉన్నా, అధికారంలో ఉన్నా ఒకే రకంగా ఉండి ప్రజలందరికీ కూడా, ప్రజల నాడి కూడా బాగా కూడా తెలుసుకున్నవాడు. ప్రజల నాడి ప్రకారమే ముఖ్యంగా కూడా చేసేవాడు. మరీ ముఖ్యంగా వ్యవసాయం అంటే కూడా అతనికి ఎంతో కూడా ప్రీతిపాత్రి. మరి ఆ తెలుగు రాష్ట్రమైనా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అతని యొక్క పరిపాలన కానీ, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ పథకాలను రూపొందించి ప్రజలకు చేరువ చేసే దాంట్లో కానీ, కుల మతాలకు వర్గాలకు అతీతంగా చేసే దాంట్లో విధానం కానీ, అలాగే కూడా రైతు అనేవాడు కూడా ఎంతో రైతు అనేవాడు కూడా ఒక గిట్టుబాటు ధర కూడా నిర్ణయించాలని చెప్పేసి, రైతుకు ఏ కష్టం రాకుండా చూడాలని చెప్పేసి, అలాగే జలయజ్ఞం ద్వారా కూడా అనేక ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేసి ఎన్నో పోరాటాలకు కూడా, మరీ ముఖ్యంగా కూడా అత్యంత పీడిత ప్రాంతమైన రాయలసీమకు కూడా ఈరోజు కృష్ణా జలాలు కూడా మళ్లించాలని చెప్పేసి కూడా కూడా రూపొందించి హంద్రీ నేవాదే వరకు తీసుకొచ్చిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతా ఉంది. కూడా ఈరోజు ఎప్పుడు కానీ ముఖ్యంగా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు వ్యవసాయాన్ని కూడా ఉచిత విద్యుత్తుగానే ఇవ్వాలని చెప్పి అడిగితే ప్రతిపక్ష నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అది సాధ్యం కాదని, అది కన్నా సాధ్యం చేస్తే ఉచితంగా కాదు కూడా ఈరోజు కరెంటు తీగలపైన కూడా బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పిన వారికి కూడా కాదు, సాధ్యమవుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్గా కాదు ప్రపంచానికే చాటి చెప్పిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా